ఇవాళ ఫస్ట్ సంజన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఇచ్చి ఆ తర్వాత వీడియోలకు వెళ్దాము. ఎందుకంటే అక్కడ సంజన ఎంత హట్ అయిందో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే హట్ అయి ఉంటారు. బట్ మీరు ఫీల్ అవ్వకండి. బట్ టీఆర్పీ కోసం ఆవిడ్ని ఎమోషనల్ గా అంత డ్రైన్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అబ్బా అమ్మాయి ఆవిడ ఒక బాలింతరాలు, అంత డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అంటే వేరే వాళ్ళు వేరే, ఆవిడ వేరు. బాలింతరాల మైండ్ ఆల్రెడీ వేరేలా ఉంటది. వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ పార్టం డిప్రెషన్ లో ఉంటారు. ఆలోచించాల్సింది బీబీ టీం. ఆవిడ విషయంలో అలా చేయకుండా ఉండాల్సిందని అనిపించింది. నాకు అసలు నచ్చలేదు ఆవిడ విషయంలో అలా చేయడం. అంత చిన్నపిల్లల్ని వదిలేసి ఇన్ని రోజులు వచ్చి ఒక్క రోజు కూడా పిల్లల కోసం మాట్లాడకుండా, కొంచెం కూడా ఎమోషన్ చూపించకుండా తన గేమ్ తను ఆడుకుంటూ ఏడుపు వస్తే దుప్పటి కప్పుకుని ఏడుస్తున్న ఆవిడ్ని ఈ రోజు ఎమోషనల్ గా ఎంత లాగేశారంటే పాపం ఆవిడ ఏడవలేకపోయింది. ఇదంతా కూడా జస్ట్ టీఆర్పీ కోసం చేశారు, ఏం లేదు. అండ్ వీళ్ళకి ఒక టాస్క్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు, అబ్బా ఈ టాస్క్ ప్లాన్ చేస్తే ఆ పడవలో ఎంతమంది ములుగుతారు, ఖచ్చితంగా సంజన ఎక్కువ ములుగుతుంది. సో సంజనకి మనం ఈ నో ఫ్యామిలీ వీక్ పెడదాం, సో మనకి టీఆర్పీ వస్తుంది. ఇంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకోటి, నో ఫ్యామిలీ వీక్ అన్నది మనం లాస్ట్ టైం ఆల్రెడీ చూసాము, టేస్టీ తేజ విషయంలో చేశారు, అలాంటిది ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సంజన కోసం సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ కూడా ఈ రోజు రేపు వచ్చేస్తున్నారు. ఈ రోజు ట్యూస్డే కల్లా వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి సంజన ఫ్యాన్స్ మాత్రం అదేం పట్టించుకోకండి. ఆవిడ అంటున్నానేంటి, ఆయన అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా హౌస్ లోకి వెళ్తున్నారు. అది పక్కన పెడితే సంజన గారిని అంత ఎమోషనల్ గా డ్రైన్ చేయడం నాకు ఎందుకు నచ్చలేదంటే, ఒకటి ఆవిడ అందరిలాంటి పొజిషన్ లో లేదు. ఆవిడ ఆల్రెడీ పోస్ట్ పార్టం, ప్రతి బాలింతరాలకి పోస్ట్ పార్టం డిప్రెషన్ అన్నది ఒకటి ఉంటది. ఉండదని చెప్తే మాత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదైనా రాజాలా బతికి ఉండొచ్చు, రాణిలా బతికి ఉండాలి. సో ఉంటది. సో అలాంటి ఆవిడ్ని మళ్ళీ ఇప్పుడు ఇలా ఎమోషనల్ గా డ్రైన్ చేయడం నాకు నచ్చలేదు. సో ఇంకా రెండు, తనూజ ఫ్యాన్స్ కూడా ఈ రోజు నేను చెప్తున్నది కరెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. తనూజ ఈ రోజు విశ్వాసం లేకుండా బిహేవ్ చేసిందని నాకు అనిపించింది. సపోర్ట్ లేరంటదేంటి, నాకు సార్ షాక్, ఆడియన్స్ షాక్. సపోర్ట్ లేరా? తనకి సపోర్ట్ లేకపోవడం ఏంటి? ఇప్పుడు కూడా తన కెప్టెన్సీ అయిందంటే ఏటో గడు తనకి సపోర్ట్ ఉంది. కళ్యాణ్ తినోను దివ్య వీళ్ళిద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే, కళ్యాణ్ తిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దివ్యాని ఎందుకు సెలెక్ట్ చేసుకోపోవాలి? అండ్ నెక్స్ట్ రౌండ్ లో సంజన గారు ఆ బాల్ గనక తనూజాకి పెట్టి ఉండుంటే, ఆ తనూజ అంతసేపు నిలబడేదో మనము చూసేవాళ్ళం. ఆ బాల్ పాపం నిఖిల్ కి పెట్టడం వల్ల ఈ రోజు ఎలిమినేట్ అయిపోయాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడికి గనక ఆ బాల్ పెట్టకుండా ఉండుంటే ఆ ఇమ్యూనిటీ వచ్చేది ఆ పిల్లోడికి, ఈ రోజు సేవ్ అయ్యేవాడు. సంజన గారు పాపం ఆలోచించలేదు. ఫ్యాన్ బేస్ ఉన్న తనూజాకి పెట్టారు, తనకు అసలు అవసరమే లేదు ఇమ్యూనిటీ. ఆ రకంగా ఆలోచించి అయినా తను నిఖిల్ కి పెట్టకుండా ఉండాల్సింది. నీ కోసం ఎంతమంది సపోర్ట్ చేసుకుంటూ వస్తే సపోర్ట్ లేరు అంటదండి. ఈ రోజు నాకు అసలు ఒక విశ్వాసం లేని తనుజ అని అనిపించింది అనమాట. అసలు నచ్చలేదు. తనుజ ఫ్యాన్స్ నా వీడియో నచ్చకపోతే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోండి. లేదా మీరు కనుక నా మాటకి అగ్రీ చేస్తే మీ నుంచి కూడా నేను లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఎవరైనా డిఫెండ్ చేసుకోవాలని అనుకున్నారు అనుకో తనుజ విషయంలో, వెల్కమ్, కింద డిఫెండ్ చేసుకోండి. టూ మచ్ అబ్బా. అందరికంటే నాకు ఎక్కడ అనిపించిందంటే, ఈవెన్ కళ్యాణ్ విషయంలో కనీసం కళ్యాణ్ని పట్టుకొచ్చి ఆ సపోర్ట్ దాంట్లో పెట్టలేదు. టూ మచ్, అసలు దారుణం. అసలు ఎవరు సపోర్ట్ లేరంట. ఫైనల్ గా పెట్టమంటే కళ్యాణ్ పెట్టలేదా? పెట్టినట్టుంది కదా. టూ మచ్ అసలు. ఆ కళ్యాణ్ ఏదో ఒక్క శ్రీజ రీఎంట్రీ వచ్చిన ఒక్క వీక్ కళ్యాణ్ కొంచెం తనుజాతో ఆ రేషన్ మేనేజర్ టైంలో అలా బిహేవ్ చేశాడు. కానీ దట్టు అప్పుడు అందరూ తనకి ఎక్కించిన దాన్ని బట్టి కళ్యాణ్ అలా బిహేవ్ చేశాడు. కానీ ఎప్పుడు తోడుగా ఉన్నాడు తనూజాకి, ఎప్పుడు ఉన్నాడు. తనూజ కూడా కళ్యాణ్కి తోడుగా ఉంది. అదే పెట్టాడు కళ్యాణ్, నాకు తనూజ నన్ను గైడ్ చేస్తుందని. నువ్వెందుకు కళ్యాణ్ పేరు చెప్పవు? అండ్ ఇమ్ము తనూజాని ముంచుతూ, తను ఉన్నప్పుడు నేను డెసిషన్ మేకింగ్ తీసుకోలేను సార్, తన వీక్నెస్ అని చెప్తున్నాడు. నిజం, అదే జరిగింది ఇమ్ము విషయంలో చాలా సార్లు. ఆ పిల్లవాడు ఎందుకు సేఫ్ గేమ్ ఆడాడంటే తనూజాని హట్ చేయలేక. రీతును కూడా పెట్టొచ్చమ్మా, రీతునైనా పెట్టొచ్చు. రీతు ఎంత సపోర్ట్ చేస్తుంది, మామూలు సపోర్టా? కళ్యాణ్ని పెట్టు, రీతుని పెట్టు, వీళ్ళిద్దరు ఏమన్నా నీకు మామూలు సపోర్ట్ చేస్తున్నారా? ఎంత సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఏంటో అటు కళ్యాణ్ని పెట్టదు, ఇటు రీతుని పెట్టదు, నాకేమో సపోర్ట్ లేదంటుంది. అంతకు ముందే అనుకుంటా రీతు అంతకు ముందే వచ్చింది కదా. రీతు వచ్చి, ఇలా సార్ నేను తనూజ విషయంలో వీక్ అయిపోతాను సార్, నేను తన గెలవాలనుకుంటాను సార్ నాకు తెలియకుండానే. నీ మంచి కోసం ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. కనీసం రీతుని పెట్టు. ఓకే, నువ్వు కళ్యాణ్ని పెట్టొద్దు అనుకున్నావు, పోనీ రీతుని పెట్టమ్మా. ఆ అమ్మాయి ఎప్పుడు నీ కోసం చెడుగా ఆలోచించింది? ఎప్పుడు నీకు సపోర్ట్ చేయలేదు? ప్రతిసారి సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి.
అస్సలు నచ్చలేదు. ఒక విశ్వాసం లేకుండా బిహేవ్ చేసిన తనూజ ఈ రోజైనా అనిపించింది అనమాట. మామూలుగా అసలు ఇంక నాగ్ సారే షాక్ అయిపోయారు. ఆడియన్స్ 100% సార్ అన్నారు ఎవరో ఆడియన్స్ లో ఒకళ్ళు తనకి సపోర్ట్. ఎందుకు లేదు? సపోర్ట్ లేనప్పుడే భరణి గారు వచ్చి నిన్ను ఎత్తుకున్నారా? ఎందుకు భరణి గారు నిన్ను ఎత్తుకున్నారు? వేరే వాళ్ళ ప్లేస్ లో ఇంకో అమ్మాయి ఏ రీతు కెప్టెన్ అయితే ఎత్తుకుంటారా? అలా వచ్చి భరణి గారు అది సపోర్ట్ కాదా? సార్ నన్ను సపోర్ట్ అంటున్నారు కానీ నాకు అస్సలు నచ్చలేదు తనూజ. ఏమైనా అనుకోండి, అస్సలు అంటే అస్సలు నాకు విశ్వాసం లేకుండా బిహేవ్ చేసింది అని అనిపించింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ అంటే రీతు విషయంలో. వాళ్ళిద్దరు అంటే మిగిలిన ఇమ్ము కానివ్వండి, భరణి గారు కానివ్వండి, చాలా మంది సపోర్ట్ చేశారబ్బా. చాలా మంది చాలా సార్లు సపోర్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటే ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ తనూజ. అంటే ఎక్కువ మందికి తనూజ సపోర్ట్ ప్రయారిటీ వస్తుంది. అందుకే నువ్వు ఇన్ని వీక్స్ లాస్ట్ 2 వరకు వస్తున్నావు. లాస్ట్ 2 వరకు వస్తున్నావు అంటే నీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో అలాగే హౌస్ మేట్ సపోర్ట్ కూడా అంత ఉంది ప్రతి రౌండ్. ఇప్పుడు ఇమ్ముతో బోన్ టాస్క్ లో నువ్వు చాలా సపోర్ట్ చేసావు ఎమ్ముకి, అది కరెక్టే. అండ్ అవతల వాళ్ళు నిన్ను పీకలేదు, నిన్ను లాస్ట్ వరకు ఎందుకు ఉంచారు? ఆ మాధురి గారు నిన్ను లాస్ట్ వరకు ఉంచుకున్నారు కదా తనూజని. అది సపోర్ట్ కదా? అస్సలు నచ్చలేదు, మర్చిపోయింది అంతే. ఇన్ని రోజులు అందరూ చేసిన సపోర్ట్ ని ఇలా తీసి పడేసింది. సో ఇది నచ్చలేదు. అండ్ నెక్స్ట్ డెమాన్ ఏమనుకుంటున్నాడంటే పాపం కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మంటే పిల్లోడు ఏం చెప్తాడు ఎందుకు రమ్మంటున్నాడు అని అనుకున్నా. ఎందుకు రమ్మంటున్నారంటే ఆ పిల్లోడు ఏమనుకున్నాడంటే ఫోటో పట్టుకెళ్ళి రీతుకి ఇచ్చేసాను, ఇది ఆడియన్స్ లోకి నేను నా కోసం ఆడకుండా రీతు కోసం ఆడుతున్నానని ఏమన్నా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారేమో అని చెప్పేసి డెమన్ అనుకున్నాడు. నాకు సరే ఇంకొంచెం క్లారిటీగా చెప్పుండాల్సింది పాప మా పిల్లోడికి. నాకు ఏమనిపించిందంటే ఈవెన్ ఆ సింక్ పడవ మునిగిపోయేది తేలే దాంట్లో ఇక్కడైనా కనీసం డెమన్ రీతుది పెడతాడా, లేదంటే అలాంటి తాటలో వెళ్ళిపోయి రీతుని పెట్టడా అని అనుకున్నా. బట్ పెట్టాడు పాపం, బాగానే పెట్టాడు బాబు, అలాగే ఉండు, అనవసరంగా లేనిపోని డౌట్స్ పెట్టుకోకని అనిపించింది. బట్ నాకు సరే ఇంకొంచెం క్లారిటీతో నువ్వు చాలా మంచి పని చేసావు అని ఉంటే బాగుంటది కదా. ఆ మాత్రం అడ్వైస్ కూడా ఇవ్వలేదా? మిగిలిన వాళ్ళందరికీ మీరు తోపులు, మీరు తురుములు అని చెప్పేసి క్లాప్స్ కొట్టేసి మీరు హింట్స్ ఇస్తున్నారు, డెమన్కి ఆ మాత్రం హింట్ ఇవ్వలేరా? ఒక్క మాట చెప్పొచ్చు కదా. లేదమ్మా నువ్వు చాలా మంచి చేసావు, అందులో అసలు తప్పే లేదు, నువ్వు తీసుకున్న డెసిషన్, నీ గేమ్ నువ్వు వాడుకుంటే అయిపోయేది. ఎవరికి హింట్స్ ఇవ్వట్లేదా? ఓ రేంజ్ హింట్స్ ఇస్తున్నారు కదా ఒక్కొక్కరికి. ఆ పిల్లోడు పాపం వచ్చాడు, ఎందుకు వెళ్ళాడో, నీ ఆట నువ్వు వాడుకో అన్నట్టు చెప్పారు. కొంచెం చెప్పొచ్చు కదా అని అనిపించింది. సో అది ఆ పిల్లోడు డౌట్ ఏంటంటే నేను ఒకవేళ ఇలాగ అమ్మాయి కోసం ఆడుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటదేమో ఆడియన్స్ లో. కాదు, ఇలాగా వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి నేను తనకి ఇవ్వాలనుకున్నా అని చెప్పేసి చాలా మంచిగా చెప్పుకున్నాడు అని అనిపించింది. అండ్ డెమాన్ అండ్ తనూజ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా నాకు తనూజ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే అక్కడ కూడా సార్ ఏమో సార్ నిజంగా తోసేవాడేమో సార్ అంటే ఎందుకు తోస్తాడు? అంతకు ముందే అదే టాస్క్ లో ఈ కింగ్స్ ఓన్లీ కమాండర్స్ అందరినీ కూడా వేరే వాళ్ళని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టండి అంటే తనూజ కూడా ఉంది సుమన్ని ఎత్తుకుని టేబుల్ మీద పడుకోబెట్టడంలో, తనూజ కూడా ఉంది ఇమ్ముని లాక్కి వెళ్ళడంలో. అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళని లాక్కి వెళ్ళొచ్చు, నువ్వు వేరే వాళ్ళని ఎత్తుకుని కూర్చోబెట్టొచ్చు. అండ్ ఇదే తనూజ నన్ను ఏమంటుంది, డెమాన్ ఇలా తోసాడు సార్ నాకు నచ్చలేదు అంటుంది. అండ్ టచ్ చేయడం నచ్చట్లేదు అని అంటుంది, టచ్ చేయడం నచ్చలేదు అన్నట్టు మాట్లాడుతుంది. వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఒక మంచి బాండు. అండ్ ఈమె మొన్నో డెమాన్ ని కొడుతుంది, ఒరే ఏంట్రా అని కొడుతుంది. ఈ రోజు రీతు ఎలాగైతే కళ్యాణ్ కొట్టిందో సేమ్ అలాగే కొట్టింది. మరి నీకు వేరే వాళ్ళు డెమాన్ టచ్ చేశాడు, అది నచ్చలేదు అన్నప్పుడు నువ్వు టచ్ చేయకు, మరి నువ్వు టచ్ చేస్తున్నావు. వీడియో మాత్రం బాగా వేశారని అనిపించింది. అక్కడ నేను టచ్ చేశాను, పుష్ చేయలేదు అని చెప్పేసి తనూజ అంటుంది. మేబీ తన ఒపీనియన్ అదే అయి ఉండొచ్చు. బట్ మనకి ఆడియన్స్ కి అది చూస్తుంటే ఇలా లైట్ గా వెళ్ళింది, పుష్ వెళ్ళింది, ఒక చిన్న పుష్ వెళ్ళింది. కావాలని తోసుండకపోవచ్చు, బట్ పుష్ అయితే వెళ్ళింది. ఆ పుష్ వెళ్ళడం వల్లే నేను చేసిన పుష్కే వెనక్కి ఎగిరిపోయాడు అంటుంది. వెనక్కి నువ్వు చేసిన పుష్ వల్ల వెళ్ళలేదు, నువ్వు టచ్ చేసి నీకు తెలియకుండానే నువ్వు పుష్ చేసావు. ఆ టైంలో తను ఇలా కాళ్ళు సింగిల్ లెగ్ ఒకటి ఇలా వెనక్కి వెళ్తుంటే నువ్వు ఎప్పుడైతే ఇలా అన్నావో తను ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు. అది క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. సో ఎప్పుడైతే అది ఒకటి. అండ్ మూడోది తనూజ ఇక్కడ కూడా అయినా తోసేవాడు సార్ అని నాగ్ సార్ దగ్గర అన్న కూడా నాకు నచ్చలేదు. నాగ్ సార్ గట్టిగా ఇచ్చారు అని అనిపించింది. అండ్ నేను సారీ చెప్పాను సార్ అంటే నువ్వు సారీ చెప్పావు, బట్ ఆ పిల్లోడి మీద నింద పడ్డది. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక నింద పడి సారీ చెప్పుకుని ఉన్నాడు, మళ్ళీ సేమ్ నింద పడితే మేము ఆ నింద
క్లియర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, సో క్లియర్ చేసామన్నారు. ఆ తర్వాత ఇంకోటి, కళ్యాణ్ నువ్వు తనుజ కోసం ఓడిపోయావు అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఓకే, ఇక్కడ ఈ అమ్మాయి బాధపడడంలో తప్పు ఉందని నేను అనను. ఎందుకంటే అక్కడ బాధపడాలి. తను ఆడింది, కష్టపడి ఆడే గెలిచింది. నిన్న నుంచి ఏవైతే బయట వీడియోస్ వైరల్ అవుతున్నాయో, మొన్నటి నుంచి ఏవైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో దానికి చెక్ పెట్టాలని అనుకున్నట్టున్నారు. సో అందుకు ఇక్కడ ఈ పాయింట్ తెచ్చారు. కళ్యాణ్ నువ్వేమన్నా గివప్ ఇచ్చావు అంటే లేదు సార్ నేను ఇవ్వలేదు, నేను చాలా ట్రై చేశాను పెట్టడానికి అని చెప్పాడు. సో చాలా మంది ఎవరైతే నెగిటివ్ వీడియోస్ వైరల్ చేశారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే తనూజ చాలా సార్లు గేమ్ బాగా ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది, కానీ హేటర్స్ కి తనే పట్టుకెళ్ళి పాయింట్ చేతిలో పెడుతుంది. చేసుకోండి అమ్మా నన్ను నెగిటివ్ చేసుకోండి అన్నట్టు పెడుతుంది పాయింట్స్ పట్టుకెళ్ళి. ప్రతిసారి ఏడొద్దు అన్నప్పుడల్లా ఏడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నిన్ను ఏడొద్దు అని చెప్తున్నప్పుడు ఏడుస్తావు, ఆ అవతల వాళ్ళ మీద అనవసరంగా అరుస్తావు. ఇవన్నీ నువ్వే పట్టుకెళ్ళి నీ హేటర్స్ చేతిలో పెడుతున్నావు. నన్ను ట్రాల్ చేసుకోండి, నన్ను విన్ అవ్వకుండా నన్ను పట్టుకెళ్ళి ఓన్లీ జస్ట్ రన్నర్ లో పెట్టండి అన్నట్టు చేసుకుంటున్నావు. ఈ రోజు ఎపిసోడ్ బిగ్గెస్ట్ మైనస్ ఫర్ తనూజ. ఎందుకంటే తను కనీసం కళ్యాణ్ అయినా సపోర్టర్స్ లో పెట్టాలి, లేదా రీతునైనా పెట్టాలి. వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని చాలా సపోర్ట్ చేశారు. అంటే డెమాన్ కూడా చాలా సార్లు సపోర్ట్ చేశాడు. బట్ డెమాన్ అండ్ సంజన ఏంటి తనుజ వీళ్ళ బాండ్ ఉంది చూడు, ఒక అండర్ రేటెడ్ బాండ్, పెద్దగా కనపడదు. బట్ వాళ్ళది కూడా ఒక మంచి బాండే. అందరూ సపోర్ట్ చేశారబ్బా. నీ సపోర్ట్ చేయకుండానే ఆ డాన్స్ టాస్క్ లో అంతమంది ఉన్నారా నీ సైడ్, వాళ్ళందరూ సపోర్ట్ కాదా? ఇప్పుడు డాన్స్ ఫ్లోర్ టాస్క్ ఒకళ్ళే కదా ఎక్స్ట్రా అటు, ఆ ఒకళ్ళు కూడా తనూజ ఎవరు సంజన డాన్స్ ఆగిపోయాక పైకి ఎక్కింది. ఇది 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నారు. ఆ భరణి గారు నిన్ను సపోర్ట్ చేయలేక అటు ఎక్కలేక వచ్చి మధ్యలో నిలబడిపోయారు. ఇదంతా సపోర్ట్ కదా. అస్సలు నచ్చలేదు ఈ విషయంలో. కనీసం ఒక్కళ్ళ పేరు కాబట్టి ఒకళ్ళదైనా చెప్పుకో. అంతమంది ఉన్నారు, ఇంకా నీకు ఎక్కువ మంది ఉన్నారు సపోర్ట్, నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరమ్మా అలా ఎత్తుకునేది? ఆ భరణి గారు వచ్చి నిన్ను ఎత్తుకున్నారు, ఆయనకు అవసరం ఏంటి? అది సపోర్ట్ కాదా? కళ్యాణ్ మళ్ళీ నాకు సార్ అడగాలని ఉండదు సార్, అడిగితేనే హెల్ప్ చేస్తారు సార్, అడగకుండా హెల్ప్ చెయ్యరు సార్ అంటుంది. అండ్ మీరు కూడా నాకు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరో అడగపోతే అన్నం ఏమంటారు, అడగపోతే అమ్మాయినా అన్నం పెడతాంటారు కదా, ఈ సామెత ఆమెకు తెలియదు అనుకుంటా. సో నాకు కూడా గుర్తొచ్చింది. వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో అది అడగాలని అనిపించదు సార్. మరి అడగడం మానే, ఎందుకు అడిగావు? వెళ్ళి ఆ సంజన గారిని సపోర్ట్ అడిగావు కదా, నన్ను ఈ టాస్క్ లో సపోర్ట్ చేయని, అందుకే చేసింది ఆవిడ. లేకపోతే నిఖిలింగ్ చేసుకునేది సపోర్ట్. నువ్వేమో చక్కగా అడిగేస్తున్నావు అబ్బా. అడిగేసి నీ అవసరం తీరిపోయిన తర్వాత నాకు ఎవరో హెల్ప్ చేయలేదంటే ఎంత దారుణం, అది మామూలు దారుణం కాదు. ప్రతిసారి నీకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటానే వస్తుంటే నాకు ఎవరో చాలా ఎక్కువసేపు వాగాను అంటే ఆ మాటలు నాకు మరీ అస్సలు నచ్చలేదు ఈరోజు తనూజ. అందుకే నాకు ఎంత చెప్తున్నా చెప్పాలనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఆమె ఎన్నిసార్లు ఎంతమంది సపోర్ట్ చేస్తే ఈ ఫ్లో వెళ్ళిపోతుంది నాకు. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పూల్ టాస్క్ ఇలా దొరుకుతూనే ఉన్నారు. ఎందుకు ఫస్ట్ ఆ బెడ్ టాస్క్ లో లాస్ట్ వరకు నువ్వు ఏం ఉద్ధరించావని ఉన్నావు? ఆ టాస్క్ లో నువ్వు ఉద్ధరించలేదు కదా. ఆ టాస్క్ లో నువ్వు నిజంగానే పెళ్లి కూతురులా కూర్చొని ఉన్నావు. అదే ఏమో చెప్పాడు. ఆ టాస్క్ లో నువ్వు లాస్ట్ వరకు ఎందుకున్నావు? నిన్ను అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. అలాంటప్పుడు నువ్వు సపోర్ట్ లేదు అని ఎలా అంటావు? ఆడియన్స్ మైండ్ లో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆడియన్స్ కనపడుతుందమ్మా, అన్ని కెమెరాస్ మధ్యలో చూస్తున్నారు. ఈ రోజు ఫుల్ నెగిటివ్. ఈ రోజు తనూజ చాలా మంది ఫ్యాన్స్ ని పోగొట్టుకుంది, నో డౌట్. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాము. రీతు వెళ్ళి ఆ స్టోర్ రూమ్ లో ఫీల్ అవుతుంది. వాచ్ ఆఫ్ అంట సెల్ఫిష్, నువ్వు తన శారీస్ తీసుకోవడం అన్నారంట. ఆయనకు తెలియదా ఆ అమ్మాయి గురించి? అది అసలు సెల్ఫిష్ కానే కాదు. మరి ఆ మాట ఎందుకని ఆ అమ్మాయి మైండ్ లో వేసాడో గానీ, ఆ అమ్మాయి ఏమో నేను సెల్ఫిష్, నేను ఎందుకు సెల్ఫిష్ అయ్యానని బాధపడుతుంది. బిగ్ బాస్ ఏమో రీతు అంతే స్టోరీస్ చెప్పుకుంటదని బిగ్ బాస్ దాన్ని కామెడీ చేశారు. బట్ అక్కడ రీతు బాధలో అర్థం ఉంది. తను అక్కడ ఏమి సెల్ఫిష్ కానే కాదు. మరి వాచ్ ఆఫ్ అలా ఎందుకు అర్థమైందో, ఆయన ఎందుకు అలా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటది ఆటో టాస్క్. ఆ డెమాన్ ఉంటే ఆ టాస్క్ లో డెమానే విన్ అవ్వాలి కాబోలు. ఇక్కడ కూడా ఆ టాస్క్ కూడా డెమానే వెళ్ళి చాలా ముందు వెళ్ళి కూర్చున్నాడు ఆటోలో. ఆ తర్వాత సంజన గారు ఇప్పుడు 100% ఏంటి 200% పెడుతుంది అబ్బా ఆవిడ ఎఫర్ట్స్. ఆవిడ హౌస్ లో ఇంకా కొన్ని రోజులు ఉండడానికి అన్ని రకాలుగా అర్హత ఉంది ఆవిడకి. అండ్ నెక్స్ట్ భరణి గారు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. బట్ ఇక్కడ దివ్య ఏమో నేను వేసిన స్ట్రాటజీ ఎందుకు నచ్చలేదు అంటే నా వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు అన్న ఫీలింగ్ ఉంది ఆడియన్స్ లో, అందుకు నచ్చలేదు అని చెప్పేసి తను చెప్పుకుంటుంది. అదొక్కటే కాదు, నువ్వు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి. దివ్య చేస్తున్న పనులు కూడా ఆడియన్స్ కనపడుతున్నాయి కదా. ఆడియన్స్ కనపడడం వల్ల అలా అనిపించింది. ఈవెన్ నిన్న కూడా ఎందుకు లాస్ట్ లో కూర్చుని నన్ను ఎత్తుకో
నాకు సార్ ఆ వీడియో భలే చెప్పారో అని అనిపించింది అనమాట. నన్ను కూడా ఎత్తుకోవచ్చు కదా ఇలా అన్నాం. అండ్ నిజంగా తనకి రిబ్స్ బాగాలేనప్పుడు వేరే వాళ్ళని కూడా ఎత్తుకోకూడదని అంటున్నాను అంటే ఈ ప్రాబ్లం అంతా తనూజతో నీకు ప్రాబ్లం ఉందని ఆడియన్స్ క్లియర్ గా అర్థం అవుతుంది. నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు తనూజ విషయంలో అని. సో అది తప్పు నీ వైపు నుంచే ఉందా, అది ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. లాస్ట్ వీక్ నేను నెగిటివ్ అయ్యాను, బట్ అది నా స్ట్రాటజీ, మంచి స్ట్రాటజీయే కదా అంటే అది మంచి స్ట్రాటజీ కాదు. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళు ఓడిపోవడానికి ఆడేవు కానీ నువ్వు గెలవడానికి ఆడలేదు. సో అది బట్ లాస్ట్ వీక్ కొంచెం బాగానే ఉంది ఆ అమ్మాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఏమంటదంటే నాకు క్యూట్ గా మాట్లాడడం రాదు, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, తనుజ క్యూట్ గా ఉంటది, క్యూట్ గా మాట్లాడుతుంది. సో అందరికి ఆ అమ్మాయిని చూసి జాలేస్తుంది, అయ్యో పాపం అనుకుంటారని. యాక్చువల్ గా ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే తనుజ క్యూట్ గా మాట్లాడడమే పెద్ద మైనస్ అయిపోయింది బయట. ఆ క్యూట్ గా మాట్లాడడాన్ని తను సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని అంటున్నారు. బట్ ఇది మాత్రం నిజం, ఆ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ చేయట్లేదు, తను అలాగే మాట్లాడుతుంది, సేమ్ అదే క్యూట్నెస్ తో మాట్లాడుతుంది. జాతిరత్నాలు చూసిన వాళ్ళకి తెలియాలి రెండు. చెప్పా కదా నేను వాళ్ళ వీడియోస్ కొన్ని చూశాను, ఇలా క్యూట్నెస్ నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి. సో తను నిజంగా అందరితోనూ అలాగే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఒక మాట అంటున్నారు, దివ్య మదరు ఇలా చెప్పారంట, పాపం నువ్వు చెప్పొచ్చు కదా భరణి గారితో ఉండొద్దు అని చెప్పేసి మాధురికి చెప్పారంట, సో నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి తనూజాకి చెప్తున్నారు. నాకు ఏమనిపించిందంటే ఈ రోజు సింక్ దాంట్లో కూడా వేశారు కదా, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన దివ్యకి దూరంగా ఉండాలనుకుంటున్నారు, కానీ దివ్య భరణి గారి దగ్గరికి ఎక్కువ వచ్చేయడం వల్ల ఈయన దూరంగా ఉండలేకపోతున్నారు. సో దాన్ని ఇలా కట్ చేద్దాం, తనూజాతో చెప్పించి ఆ బాండ్ని కొంచెం కట్ చేసి నా ఆటని నేను ఆడుకుందాం అని అనుకుంటున్నారు. సో అని నాకు అనిపించింది అనమాట. లేదంటే ఇన్ని రోజులు లేనిది కరెక్ట్ గా దివ్య మదరు ఇలా చెప్పారు అన్నది ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు భరణి గారికి అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ టాస్క్. ఆ టాస్క్ లో అది టైం కాదు కదా సార్, బజర్ కదా సార్, అందుకు ఎలా చెప్పాను అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పుకున్నాడు. సో సంజనాయే 6th ప్లేస్ పెట్టిందంటే మరి సంజన 6th ప్లేస్ పెడితే ఈ హౌస్ మేట్స్ అందరికి సుమన్ ఎందుకు పెట్టినట్టు అనిపించిందంటే ఇప్పుడు మనకు అర్థమైంది క్లారిటీ ఏంటంటే వాళ్ళందరూ సంజనాని చూడలేదు, ఓన్లీ సుమన్ చూస్తున్నారు. సో సంజన పెట్టింది అనుకోకుండా సుమన్ పెట్టిందని అనుకుని ఉండుంటారు. సో ఆ రకంగా సుమన్ ఫస్ట్ పెట్టాడని మొత్తం హౌస్ మేట్స్ అందరూ అనుకుంటున్నారు. సో నాకు సార్ ఇది బాగా క్లారిటీ ఇచ్చారు, లేదు మీరు ఓన్లీ సుమన్ గేమ్ చూడడం వల్ల మీకు సంజన ఫస్ట్ పెట్టిన విషయం మీరు చూసుకోలేదు అని. ఓన్లీ హౌస్ మేట్స్ చూసుకోలేదు, బట్ కళ్యాణ్ అయినా చూసుకోవాలి కదా, కళ్యాణ్ కూడా సుమన్ నువ్వే ఫస్ట్ పెట్టావు అని చెప్పేసి అన్నాం. ఒకటి కళ్యాణ్ చేసిన తప్పు, రెండు అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ రూల్, ఫస్ట్ ఒక రూలు లాస్ట్ ఒక రూల్ పెట్టడం, ఇది 100% తప్పు. సో ఖచ్చితంగా ఫెయిల్ సంచాలక్. ఈ విషయాన్ని బాగా డీల్ చేశారు నాకు సార్ అని అనిపించింది. నెక్స్ట్ రీతు నువ్వు బెస్ట్ సంచాలక్ కంటే మా అమ్మాయి పొంగిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ మీరు ఇంకెప్పుడు తనకు సంచాలక్ ఇవ్వద్దు అని చెప్పారు. లేదు సార్ నెక్స్ట్ టైం నుంచి పిచ్చెక్కిస్తా అంటే మిమ్మల్ని కాదు సార్ నా ఆటనే అని చెప్పుకుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి సుమ్ము, భరణి అలాగే ఎమ్ము, వీళ్ళ ముగ్గురిని నాకు సార్ ఎప్రిషియేట్ చేశారు. అలాగే చిరునవ్వుతో వాళ్ళు ఇంతకు ముందు ఏవైతే స్టెప్స్ వేసారో ఆ స్టెప్స్ వేయించారు. ఏమంటారు మచ్ నీడెడ్ అప్రిషియేషన్ అనమాట ఇది. వాళ్ళు ముగ్గురు ఒక మంచి చాలా స్పాంటేనియస్ గా ఆ తిరుగుబాటు చేయడం అన్నది టాస్క్ లో హైలైట్, లేదంటే అదో సుత్తి టాస్క్ నా దృష్టిలో. సో వాళ్ళకి ఆ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ నువ్వు కెమెరాస్ తో మాట్లాడుకోవడం ఆపు, బట్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు, ఇంకేం ఇంప్రూవ్, రేపు వెళ్ళిపోయాడు పిల్లడు. సో అది నిఖిల్ నీ మాట నిలబెట్టుకున్నావు, బాగా ఆడావు అని. పాపం సంజన గారు ఫీల్ అవడంలో అర్థం ఉంది. ఆ బాల్ ఆ నిఖిల్ కి వేయకుండా ఉండుంటే ఏమో నిఖిల్ ఉండేవాడేమో. యాక్చువల్గా నిఖిల్ కి ఇమ్యూనిటీ ఎక్కువ అవసరం, సంజన గారు పాపం అంతవరకు ఆలోచించలేకపోయారు. వేసుకుంటే ఆ పిల్లడికి ఇమ్యూనిటీ వచ్చేది, ఈ డబుల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేవాడు అనమాట. అప్పుడు ఏమయ్యేది చెప్పనా, నిఖిల్ ఏమో తప్పించుకుని ఇమ్యూనిటీ వచ్చేసేది, బట్ ఎవరు ఎలిమినేట్ అయ్యేవారంటే గౌరవ్ ఎలాగో ఎలిమినేట్ అయిపోయేవాడు, దివ్య కూడా వెళ్ళిపోయేది అనమాట. ఇక్కడ దివ్య లక్కీ ఫెలో, దివ్య లక్కీ. ఇప్పుడు సంజన గారు నిఖిల్ కి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు. ఒకవేళ నిఖిల్ కి ఇమ్యూనిటీ వచ్చి ఉంటే దివ్య బాటమ్ 3లో ఎవరున్నారంటే దివ్య, గౌరవ్ అండ్ నిఖిల్. సో ఇప్పుడు నిఖిల్ సేవ్ అయితే గౌరవ్ తో పాటు దివ్య ఎలిమినేట్ అయిపోయేది. దివ్య చాలా లక్కీగా బయటపడ్డది ఈ వారం. సో అది నెక్స్ట్ వచ్చేసి పడవలో మొలగడం తేలడం. ఇమ్ము చాలా ప్రాపర్ గా పెట్టాడు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కళ్యాణ్ కూడా చాలా చక్కగా పెట్టాడు. సంజనాతో పెద్ద కనెక్షన్ ఉండదని సంజనాని మునిగిపోవడంలో పెట్టాడు. దివ్య కూడా ప్రాపర్ గానే పెట్టింది, సుమన్ అండ్ భరణి గారిని. నెక్స్ట్ రీతు కూడా చాలా కరెక్ట్ గా పెట్టింది, డెమాన్ అండ్ తనూజ. నెక్స్ట్ భరణి గారు వచ్చేసి సుమన్ అండ్ దివ్యాని పెట్టారు, ఈయన కూడా ప్రాపర్ గా పెట్టారు. భరణి గారి గేమ్ ఎక్కడైనా మనకు నెగిటివ్ కనిపిస్తుందంటే అదే దివ్య దగ్గర కూర్చోవడం వల్ల, అంతకు మించి లేదు. లేదంటే ఆయన చాలా మంచి మనిషిలాగే మనకు కనపడుతున్నారు, మంచి మనిషే.
చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న మనిషి ఆయన. సో నెక్స్ట్ వచ్చేసి సంజన గారు కూడా ప్రాపర్ గా పెట్టారు ఇమ్ము అండ్ కళ్యాణ్ ఇలాగా అనవసరంగా నామినేషన్ లో పడేస్తాడు అని. అదే నిఖిల్ కూడా ఇలాగా అనవసరంగా ఈ సేఫ్ నామినేషన్స్ వేసుకుంటారు, వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ చేయరు, వీక్ కంటెస్టెంట్స్ నామినేషన్ లో వేస్తారు. సో లేదంటే ఆ పిల్లడు బాగానే ఆడుతున్నాడు. నిఖిల్ ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, బాగా ఆడాడు, గౌరవ్ కూడా బాగా ఆడాడు. బట్ ఒకటి ఫస్ట్ బీబీ టీం అనాలి, ఫైర్ స్టామ్స్ ప్లేస్ లో ఇలాగ తెలుగు రాలేని వాళ్ళని, కొంచెం కూడా ఫ్యాన్ బేస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా కూడా వాళ్ళకి బయట ఫ్యాన్ బేస్ లేదు, ఓట్లు పడవు, వెళ్ళిపోతారు, ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ నే బయటికి తరిమేస్తారు. సో అదే జరిగింది వీళ్ళిద్దరి విషయంలో. నెక్స్ట్ సుమ్ము కూడా భరణి గారు సంజన ప్రాపర్ గా పెట్టాడని అనిపించింది. గౌరవ్, నిఖిల్ అండ్ సంజన ప్రాపర్ గా పెట్టాడని అనిపించింది. నెక్స్ట్ డెమాన్ దగ్గరకు వచ్చేటప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకంటే కన్ఫ్యూషన్ రూమ్ లో అప్పుడే తనకు డౌట్ ఉంది కదా, అమ్మాయి కోసం ఆడుతున్నాడని ఏమన్నా బయటకు వెళ్తుందేమో అన్న డౌట్ ఉంది ఆ పిల్లోళ్ళు. ఈ పిల్లోడు రీతుని పెట్టడా అని అనుకున్నా, పెట్టాడు పాపం, రీతునే పెట్టాడు. అండ్ కళ్యాణ్ ప్రాపర్ గా మాట్లాడాడు, ఇక్కడ చెప్పాడు కళ్యాణ్ వల్ల నాకు బ్యాడ్ కలిగింది, నా గురించి బ్యాడ్ గా వెళ్ళడానికి మెయిన్ రీజన్ కళ్యాణ్. అలాంటి కళ్యాణ్ని నేను కెప్టెన్ చేశాను ఏ వీక్. అదే ఈ లైట్లు ఆఫ్ చేసుకునేది ఉంది కదా, మనకు అది చూపించలేదు సరిగ్గా. అప్పుడు ఆ లైట్లు ఆఫ్ చేసుకునే టాస్క్ లో లాస్ట్ కి ఎవరెవరు మిగిలారు, తనూజ అండ్ కళ్యాణ్ మిగిలారు కదా. అప్పుడు డెమాన్, రీతు వీళ్ళిద్దరూ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, కళ్యాణ్ సపోర్ట్ చేసి కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని అన్నారు. అప్పుడు అలా వాళ్ళు డెసిషన్ తీసుకుని తిన్న సపోర్ట్ చేస్తే కళ్యాణ్ మాత్రం అదే మైండ్ లో పెట్టేసుకుని వాళ్ళకి దూరంగా ఉండి రీతుకి అసలు సపోర్ట్ చేయట్లేదు. ఆ ట్రైన్ టాస్క్ లో కూడా నేను ఎమ్ము తనుజాకి సపోర్ట్ చేసుకుంటా, రీతుని చేయను అన్నాడు. అసలు రీతుని సపోర్టే చేయట్లేదు, రీతుని అసలు ఇప్పటికీ ఒక శత్రువులా చూస్తున్నాడు, ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు. సో ఇది ప్రాపర్ పాయింట్ పెట్టాడు డెమాన్ అని అనిపించింది అనమాట. సో ఇది నెక్స్ట్ తనుజ అయితే అందరికీ మైండ్ బ్లాక్లు అయిపోయాయి, నాకు ఎవరు సపోర్ట్ లేదన్నాం. నెక్స్ట్ అంతే, అన్ని మాట్లాడేసుకున్నాం. మీ ఒపీనియన్ ఏంటి ఈ రోజు ఎపిసోడ్ పైన అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.